సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ ప్రాంగణంలో మంత్రి జిల్లా అధికారులతో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టీసీలో మొత్తం 8,458 బస్సుల్లో మహిళలు, యువతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మన కలెక్టర్ గారికి జాయింట్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంఛనంగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రవాణా శాఖ మంత్రిగా ఈరోజు నా సొంత నియోజకవర్గం జిల్లా కేంద్రమైన రాయచోట్లో ఎందరో మహిళల మూర్తుల దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని ద్వారా కోట్లాది మహిళామణులు ఎవరైతే పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉంటారో, ఉద్యోగస్తులు, అలాగే రోజువారీ కూలీలు, చదువుకున్న విద్యార్థినులు, అవ్వలకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీని రూపకల్పనలో కూడా ఎక్కడ ఏ విధమైన పొరపచ్చులు లేకుండా గత 3-4 నెలల నుంచి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అయితేనే, ప్రభుత్వం అయితేనే చర్యలు తీసుకుంటూ సౌకర్యవంతమైన ప్రయాణానికి నాంది పలికే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని పేరు నామకరణం కూడా స్త్రీశక్తి, అంటే మహిళలకు ఒక శక్తిగా ఈ కార్యక్రమాన్ని చేయూతనిచ్చే విధంగా మేము వాళ్ళకు అంకితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తున్నాం. నేనే ఫస్ట్ టికెట్ నేనే కొట్టబోతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మా డిపో సంస్థ అధికారులకు చాలా థ్యాంక్స్. ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ టికెట్ మీరు కొట్టగానే ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించిందండి. లేడీస్ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే మాకు కూడా బాగా ఆనందం అనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టికెట్ కొట్టాను మేడం? ఇక్కడ నుంచి రాయవరంకి టికెట్ కొట్టానండి, ఫస్ట్ టికెట్. ఈరోజు మాత్రం చాలా మటుకు అందరూ హాజరైనారు. బస్ ఫుల్ అయిపోయింది. నా కళ్ళల్లోనే, నా మాటల్లోనే ఈ సంతోషాన్ని కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఇతర రాష్ట్రాలంతా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మనం గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరియు డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా శక్తి మా ఊరి మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఫ్రీ బస్ అనే బదులు స్త్రీలకు కేవలం ఇలాంటివి స్త్రీశక్తి బస్సులలో మేము ప్రయాణం చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు మా మంత్రివర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు కూడా ఇట్లా ఉచిత బస్సు ఇచ్చాడు కాబట్టి మాకు అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లలకి స్వతంత్రం వచ్చిన లాగా మనకి చాలా బాగా బస్సు చాలా సౌకర్యంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ప్రయాసపడే పరిస్థితి ఉండేది. డబ్బు సౌకర్యంగా, ఆర్థిక పరంగా కానీ ఏ పరంగా కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యేవాళ్ళు సార్. దాన్ని గుర్తించి మీరు మన స్త్రీశక్తి పథకం కింద మన కూటమి ప్రభుత్వము ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి వాళ్ళని ఎంతో ఆదుకున్నట్టు అయింది సార్. కాబట్టి మా అందరి మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన చెప్పినట్టు అన్నీ నిర్ణయిస్తున్నాడు. ఉచితం బస్సులు ఈరోజు ఆగస్టు 15 రిలీజ్ చేసినారు. మాకున్న మహిళలకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా సంతోషంగా ఎక్కి ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఫ్రీ బస్సులు ఇచ్చినారు మహిళలకు. చాలా సంతోషంగా వేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మేము పిల్లరికి పోతాను. టికెట్ కొన్నారా? లేదు, అంటే సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు నాయుడు అయితే అమలు చేశాడు. అంటే మాకు టికెట్ లేకుండా మహిళలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహిళలకు పూర్తిగా ఎవరికి టికెట్ గీయడం ఏం లేకుండా బాగా ఉచితంగా పంపిస్తున్నారు. బాగా బీదోళ్ళకు బాగా సాయంగా ఉన్నాడు. మాకు ఇది చేసిన దానికి చంద్రబాబు నాయుడుకి మాకు కురికితులు మీ ఎంతో మేలు చేసినాడు. మా బీదోళ్ళకి ఛార్జీలు లేకుండా మాకి సొంతంగా ఆయన బూసి పెట్టినాడు. భర్త సపోర్ట్ లేకపోయినా, తండ్రి సపోర్ట్ లేకపోయినా చంద్రబాబు అన్న మా కొరకై సపోర్ట్ ఉండి ఫ్రీ బస్సులు వదులుతున్నాడు. ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.